ఇంకా చాలా మంది పెద్దలు వచ్చారు. నేను అందరినీ కూడా స్వాగతం చెప్తున్నా. మా కవితమ్మ చెప్పిన, నాగజ్యోతి వచ్చింది, మన గణపూరు పక్క నియోజకవర్గం రాజయ్య గారు వచ్చారు. అదే అందరూ కూడా, ఎందుకంటే వాసుదేవ్ రెడ్డి, ఇంకా చాలా కిషన్ రావు, చాలామంది నాగుల వెంకన్న, చాలామంది కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. దయచేసి ఏమనుకోవద్దు పేర్లు పెట్టి పిలవలేదని. మండల నాయకులు వచ్చారు, జిల్లా నుంచి కూడా, మరి ములుగు నుంచి కూడా నాగజ్యోతి, గోవింద్ నాయక్ వాళ్ళు కూడా వచ్చారు. అందరికీ అన్ని మన సుదర్శన్ రెడ్డి గారు ఎక్కడో అవపడుతున్నారు, పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, వారు కూడా మొదటి నుంచి కూడా ఇక్కడనే ఉన్నారు. మహిబాద్ నుంచి కూడా చాలామంది వచ్చారు. బర్దన్నపేట నియోజకవర్గం నుంచి కూడా పక్కనే ఉన్నది కాబట్టి మండల నాయకులు, ముఖ్య నాయకులు కూడా వచ్చారు. నేను మిమ్మల్ని అందరినీ కూడా, నేను ఒకటే పెద్ద ఉపన్యాసం, మన హరీష్ అన్న ఉపన్యాసమే వినాలి, నాది ఇని ఉన్నారు మీరు. నేను హరీష్ అన్న గారికి చెప్పేది ఒకటే, మా దగ్గర 30% కూడా కాలే. నేను అన్ని బ్యాంకులు, దయచేసి తమ్మి నువ్వే అడ్డం ఉన్నావు ఒక్కని, అందరు వాళ్ళు అడ్జస్ట్ అయినరు, నువ్వు ఒక్కనివే అడ్డం ఉన్నావు. నేను ఒకటే అన్న, హరీష్ అన్న, మీ దయ వల్ల, కేసీఆర్ దయ వల్ల, కేటీఆర్ దయ వల్ల నేను బాగా చేశాను నియోజకవర్గం లోపల. మీరు ఏ ఫైలు పోయినా పాలకుర్తి తక్కువ మంజూరు చేసేది. ఈడ మీ దయ వల్లనే 100 పడకల హాస్పిటల్ ఇక్కడనే ఈ రోడ్డు మీద మంజూరు చేస్తే, ఇంతవరకు శంకుస్థాపన ఇస్తే ఇంతవరకు అతిగతి లేదు, మీరే మంజూరు ఇచ్చారు. అదే తిరిగా ఇక్కడ తొర్రూరు లోపల దాదాపు 200 కోట్లు ఇప్పుడు పాల కేంద్రం నుంచి ఇక్కడ సెంటర్ లైటింగ్ అట్నే పెండింగ్ ఉన్నాయి, సీసీ రోడ్లు పెండింగ్ ఉన్నది, బండ్లు పెండింగ్ ఉన్నాయి. ఈడ 35 కోట్లతోటి పెద్ద వాటర్ ట్యాంక్ మంజూరు చేసిన, ఇంతవరకు కూడా పెండింగ్ ఉన్నాయి, అన్ని పెండింగ్ ఉన్నాయి అన్న. కొడకళ్ళలో మీరే టెక్స్టైల్ పార్కు, పద్మశాలకు, చేనేత కార్మికులకు అది మంజూరు చేసిన పెండింగే ఉన్నది. అదే తిరిగా మీరు పాలకుర్తిలో కూడా 50 పడకల హాస్పిటల్ మంజూరు చేశారు, అది పెండింగే. అన్ని రోడ్లన్నీ దాదాపు 200 కోట్ల రోడ్లు వేరే ఊర్లకు, వేరే నియోజకవర్గానికి మళ్ళీ ఇచ్చిండ్రు. ముడుపు పట్టకపోయిందని తెలుస్తుంది. అన్నీ కూడా మొత్తం అంతకుముందు నేను ఎమ్మెల్యే కాకముందు, ఈ ఆగమ్మ కేసీఆర్ గారు రాకముందు పాలకుర్తి నియోజకవర్గం ఎడారి, దేవురుప్లో పోయినా కరువు, పాలకుర్తిలో కరువే, తొర్రూరు కరువే, పెదవంగర కరువే, మొత్తం కరువు. ఇలా కేసీఆర్ దయ వల్ల మేము చెర్లన్నీ నింపుకున్నాం, చెర్లు బాగు చేసుకున్నాం, కాలువలు బాగు చేసుకున్నాం, చెక్ డ్యాములు పెట్టుకున్నాం. ఇవాళ 360 రోజులు బాయిలల్లో, బోర్లల్లో నీళ్లు ఉండేటట్టు చేసినాం అన్న, మీ దయ వల్లనే. వాస్తవం అది. అంతకుముందు ఎడారి, ఏ తండకు రోడ్డు లేదు, ఏ తండ అధ్వానం ఉండే, తండలన్నీ రోడ్లు వేసుకున్నాం, గ్రామ పంచాయతీలు వేసుకున్నాం. కేసీఆర్ దయ వల్ల ఇలా మంచిగా పంటలు పండుతూ ఉన్నాయి. 24 గంటలు, ఆ రోజు 7 గంటల కరెంట్ ఇచ్చేది, మోటార్లు కాలిపోయేది, స్టార్టర్లు కాలిపోయేది, ట్రాన్స్ఫారాలు కాలిపోయేది. 24 గంటల కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. ఒక్కొక్కటి చెప్పుకుంపడబోతే రైతులు ఎడార్లయ్యే పరిస్థితి. ఇవాళ రైతులకు పెట్టుబడి ఇచ్చారు, ప్రతి గింజ కొంటారు, ఇవాళ ఉంటారు. మేము 500 ప్రతి వడ్లకి ఇస్తామన్నారు, ఇప్పుడు సన్న వడ్లని పెడతారు. సన్న వడ్లు ఎవరిస్తాం? సన్న వడ్లు వేస్తే లాసే. బయట అమ్ముతారు 2500, 2600, 2700కి అమ్ముతారు, వీళ్ళు 500 ఇస్తారట. మరి దొడ్డోట్లకి ఇస్తామని మాట ఇచ్చి అది మోసం చేశారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా జరిగినాయి. వాస్తవంగా నేను ఇవాళ ఓడిపోవడం అంటే ఏదో జనంలో కొత్త మార్పు రావాలని ఓడగొట్టింది తప్ప, కేసీఆర్ మీదనో నా మీదనో కోపం కాదు. ఇప్పుడు అంతా తలకాయ పట్టుకుంటారు. అయ్యాల మగవాళ్ళు, ఆడవాళ్ళందరూ తలకాయ పట్టుకుంటారు. ఏదో పొరపాటు చేసుకున్నాం అనే పరిస్థితి వచ్చింది. ఇవాళ రుణమాఫీ ఏందండి, ఎంత ఆశ పెట్టాడంటే బోకల్ మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. నాకెరికే రేవంత్ రెడ్డి గురించి నాకెరికే, నాయంబడి 10 ఏళ్ళు తిరిగిండు. అన్ని అబద్ధాలు ఆడుతాడు, నోరు తెరితే అబద్ధాలు. ఎందుకు అబద్ధాలు ఆడతాను అంటే, అబద్ధాలు ఆడింది నడవది అనేది, నీ తిరుగుంటే నడవది అనేది, అదే వాస్తవమైంది. అబద్ధాలు చెప్పి, బోకర్ మాటలు చేసి, బ్లాక్మెయిల్ చేసి ఇలా సీఎం అయిండు. ఆ సీఎం అయిన తర్వాత మంచిగా ఉండాలి కదా, ఓ కుర్చీ మీద కూర్చున్నందుకైనా మంచిగా ఉండాలి కదా. ఇంకా ఎక్కువ అబద్ధాలు ఆడతాడు. హరీషన్నతో పెట్టుకుంటావానే బిడ్డ, హరీషన్నతో పెట్టుకుంటే నువ్వు ఆగస్టు 15 కన్నావు, ఏమైంది? ఓడిపోయినావా? హరీషన్న ఏమన్నాడు? రిజైన్ చేస్తా, నువ్వు 15వ తారీఖు లోపల చెబితే రిజైన్ చేసి సన్యాసం తీసుకుంటా అన్నాడు రైతుల కోసం. చేసిండా? చేయలే. చేసిండని అబద్ధాలు ఆడిండు. నేను ఒక్కటే చెప్తున్నా,
నేను ఒకటే మిమ్మల్ని అందరినీ చెప్తున్నా, ఇవాళ హరిశన్న ఛాలెంజ్ చేశాడు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ, ఆ రోజు హరిశన్న అన్నాడు దేవరూపులోకి వచ్చినప్పుడు, మా దేవరూపుల మండల నాయకులు అందరూ చెప్పాడు, ఆ పంట ఎండిపోయింది చూసి బాధపడ్డాడు. ఆ రోజు పరిస్థితి ఘోరంగా ఉండే. ఇవాళ హరిశన్న కూడా మీకోసం పోరాటం చేస్తాడు, దేనికైనా సిద్ధపడతాడు. ఇక్కడ ప్రతి విలేజ్ నుంచి కూడా రిప్రజెంటేషన్లు పట్టుకొని వచ్చారు. ఇల్లు తిరిగి రుణమాఫీ కోసం అందరు రైతుల దగ్గర సంతకాలు తీసుకొచ్చి హరిశన్నకి ఇచ్చారు. ఇయ్యని వాళ్ళు కూడా మండల నాయకులకు ఇవ్వండి. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు రుణమాఫీ అయ్యే వరకు వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. దేనికైనా పోరాటం చేద్దాం. హరిశన్న వదిలిపెట్టేందుకు సిద్ధంగా లేడు. రేవంత్ రెడ్డి గారు తల వంచినట్టే చేస్తాడు, యాక్షన్ చేస్తాడు. ఆగస్టు 15 అయిపోయింది, ఇక మళ్ళా దసరా అంటాడు, ఇంకేదో అంటాడు. హరిశన్న మళ్ళీ డేట్ పెడతాడు. ఆ డేట్ వరకు చేయకపోతే రేవంత్ రెడ్డి సంగతి ఏందో చెప్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. వారి భయానికే ఆయనతో కొద్ది మందికి చేసిండు. హరిశన్న బెదిరించబట్టుకనే ఆయనతో కొద్ది మందికి చేసిండు. ఇంకా కొద్ది మంది ఉన్నారు, కొద్ది మంది కాదు, ఇంకా 70% ఉన్నారు. నేను హరిశన్నకు చెప్తున్నా, రాష్ట్రంలో ఏం కానీ పాలకుర్తి నియోజకవర్గం మొదటి మిమ్మల్ని పిలిచి ఈ ధర్నాలో పాల్గొన, మాది పాలకుర్తి నియోజకవర్గంలో మీకు అన్ని కూడా ఖాతాలతో ఇచ్చాం, మొత్తం కూడా ఇచ్చాం. మొత్తం మీరు సెక్రటరీలో మాట్లాడతారా, చీఫ్ సెక్రటరీతో మాట్లాడతారా, ఎవరితో మాట్లాడతారో పాలకుర్తి నియోజకవర్గం 100% మాఫీ అయ్యేందుకు మీరు పోరాటం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు రాష్ట్రం అంతా చేస్తాడు, జిల్లా అంతా చేస్తాడు, మా పాలకుర్తి నియోజకవర్గంలో ఇంకా ఆశలు ఎక్కువ పెట్టుకున్నారు మీ మీద. ఇవాళ వాస్తవంగా మీరు చెప్తున్నా, వాళ్ళంతటి వాళ్ళే వచ్చారు, వాళ్ళంతటి వాళ్ళనే వాళ్ళ 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 వాళ్ళు బైకులు మాట్లాడుకొని, ఆటోలు మాట్లాడుకొని రైతులు వాళ్ళే వచ్చారు, కార్యకర్తలు వచ్చారు. ఎప్పుడైనా నేను బైకులో ఏదో ఒకటి పెట్టేది, నేను ఒక్కటి పెట్టాను, మీ అంతటా మీరే రామని అంటేనే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున రావటం కూడా జరిగింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ హరిశన్నని విజ్ఞప్తి చేస్తున్నా, పాలకుర్తి నియోజకవర్గం ఓడిపోయిందనే బాధ నాకున్నది. కానీ 3 సార్లు గెలిపించిండు, 3 సార్లు కష్టకాలంలో గెలిపించిండు. నేను వాళ్ళని మర్చిపోను, వదిలిపెట్టేది లేదు, వాళ్ళెంబడే నేను ఉంటా. వాళ్ళకే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునే ఏర్పాటు చేస్తా, మీ తరఫున పోరాటం చేస్తా అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియదు. వాస్తవంగా దొంగలు పోయిరు, దాని గురించి మనం బాధపడే ఉన్నోళ్ళంతా అసలైన కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని కాపాడుకునే ఏర్పాటు చేస్తా. దయచేసి 1 నిమిషం హరిశన్న మాట్లాడే ముందు కొంతమంది రైతులు మాట్లాడాలి. ఎవరన్నా రుణమాఫీ విషయంలో మాట్లాడతావా? కదా